బాబా ఒక వృక్షంగా చేసి బహుమతిగా ఇచ్చారు. బీజం చాలా చిన్నది. వేప చెట్టు చూడండి, దాని విత్తనం ఒక అంగుళం ఉంటుంది. ఎంత వృక్షం అవుతుంది అది. ఎంత నీడనిస్తుంది, ఎంత శుద్ధమైన ఆక్సిజన్ ఇస్తుంది. ఈ యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది. అంత చిన్న బీజం నుండి మహావృక్షం అయిపోయింది అది. సూర్యరశ్మి తను తీసుకుంటూ దాని కింద మనం కూర్చుంటే మనకి వేడి తగలకుండా చూస్తుంది. చనిపోయిన తర్వాత ఆ వృక్షం యొక్క శిథిలమైపోయిన భాగాలు మనకి గుమ్మాలుగా పనిచేస్తాయి. ఒక వృక్షమే మానవ జాతికి భగవంతుడు సృష్టించిన ఆ వృక్షం మానవ జాతికి ఎంతో సహయోగం చేస్తుంది. ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి. ఒక్కొక్కసారి ఆకులన్నీ రాలిపోతాయి, మూడుగా మిగిలిపోతుంది. ఏమీ అవసరం లేకుండానే మళ్ళీ చిగురించేస్తుంది. అలాగే మనం మాయకి వశమై పూర్తిగా కళాహీనమైపోతాం. మనం కూడా ఒక్కొక్కప్పుడు. ఉదయం చెప్పారు కదా బాబా, పాపపు లిస్టులో కూడా ఉంటారు మీరు అని. పాపపు లిస్ట్ వేరు, పాపం కన్ఫర్మేషన్ వేరు. కానీ ఆ వృక్షం మళ్ళీ చిగురించేస్తుంది. అలాగే బాబా వికారాల అగ్నిలో కాలిపోతున్న బ్రాహ్మణాత్మల్ని క్షమించి ఆదరించి తన హృదయంలో దాచుకుంటారు. అనుభవం చేసుకోండి. బ్రాహ్మణాత్మలైన మనము, జ్ఞానులుగా పిలువబడే మనము, యోగులుగా గుర్తింపబడే మనము చాలా చాలా తప్పులు చేసిన వాళ్ళం కూడా ఉన్నాం. జ్ఞానం తెలిసిన తర్వాత కూడా తప్పులు చేస్తున్నాం. క్రోధాగ్నిలో కాలిపోతున్నాం. యోగాగ్నిలో ఉండవలసిన మనము క్రోధాగ్నిలో కాలిపోతున్నాం. అయినా ఆ జ్యోతిస్వరూపుడు అసహించుకోవట్లేదు, అవమానించట్లేదు. ఎవరి పేరు చెప్పరు, మీరు ఇలా ఉండకూడదని చెప్తారు తప్ప, పలానా వాళ్ళు
పలానా విధంగా ఉన్నారని బాబా ఎప్పుడు ఆ మధువనంలో దాదీ శరీరంలోకి వచ్చినప్పుడు చెప్పలేదు. ఇమిడ్చుకున్నాడు. కానీ మనం కూడా ఇమిడ్చుకోవాలి. బాబు సమానం అవ్వాలంటే ఎన్నో ఒడిదుడుకులు పడవలసి వస్తుంది. ఎన్నో అవమానాలు అల్లంఘించుకోవాల్సి వస్తుంది. ఈరోజు ఉరిశిక్ష పడినటువంటి ఆత్మలకి, ఉరిశిక్ష అంటే చాలా భయంకరమైనటువంటి మరణం. ఆ మరణించిన ఆత్మల్ని 9 లక్షల ఆత్మలలో మాలగా తీసుకొచ్చే సేవ ఈరోజు బాబా మనందరి స్వత చేయిస్తారు. బాగా అనుభవం చేసుకోండి. తప్పు చేస్తే చట్టం ఉరి తీసేస్తుంది. కానీ బాబా ఈరోజు మనకి వాళ్ళు నా పిల్లలే ఆత్మరూపంలో క్షణికమైన ఆవేశంలో లేదా సాంగత్య దోషంలో తప్పు చేశారు. ద్వాపరయుగం నుండి ఈ శిక్షలు రాజుల కాలం నుండి ఇప్పటి వరకు కలియుగం అంతమయ్యే వరకు అమలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఆత్మ తప్పు చేసింది, కోర్టు ఉరిశిక్ష వేసింది. అక్కడితో పాప పరిహారము సమాప్తి అయిపోయింది. బాబా ఎప్పుడు కూడా నిర్భాగ్యుణ్ణి భాగ్యవంతుడిగా చేయి అంటారు. బాబా నిరుపేదని మహారాజుగా చేయి అంటారు. నిరాశ ఆత్మల్ని ఆశ సితార్లుగా తయారు చేయమని చెప్తారు. కాబట్టి శివబాబా ద్వాపరయుగం నుండి కలియుగం వరకు ఉరిశిక్షకి గురైన ఆత్మరూపంలో నీ పిల్లలైన వాళ్ళకి
మా పుణ్య ఖాతాలో ఒక్కొక్క బిందువు తీసి ఆ ఆత్మలకి ప్రసాదించి వాళ్ళ మరణము భయంకరమైంది. వాళ్ళని సత్యయుగంలో 9 లక్షల ప్రజామాలలో పూసలుగా తీసుకురా బాబా అని సంకల్పం చేసుకోండి. చాలా అటెన్షన్ పెట్టుకోండి. చాలా ప్రాప్తి వస్తుంది ఈ సేవ. మనసా సేవ, యజ్ఞసేవ, స్వసేవ, విశ్వసేవ అని 4 రకాల సేవలు ఉన్నాయి. అనుభవం చేసుకోండి. దయా హృదయానికి, కళ్యాణకారి భావనకి, శుభ సంకల్పానికి బాబా తక్షణమే ప్రత్యక్ష ఫల స్వరూపాన్ని ప్రసాదించేస్తారు. శివబాబాతో చెప్పండి, బాబా పరంధామలో ఉన్నావా తండ్రి, నీ పిల్లలు ఏదో క్షణికమైన ఆవేశంతో సమాజానికి ఘోరమైన తప్పు చేశారు. శిక్ష పడింది. ఆ శిక్ష ఎలా ఉంటుంది? కోర్టు తీర్పు వచ్చే లోపల క్షణికమైన ఆవేశంతో చేసిన తప్పుకి క్షణక్షణం మనసు పశ్చాత్తాపంతో తినేస్తూ ఉంటుంది. ఆ పశ్చాత్తాపము జీవించుండగానే కాల్చేస్తుంది, మనసును కదిలించేస్తుంది. ఒక్కసారి అటువంటి సోదరాత్మల్ని, బాబా నీ పిల్లలే కదా, ఉరిశిక్ష పలానా తారీఖుని నిర్ణయించినప్పుడు ఆ బిడ్డ ఆవేదన, ఆలాపన, దుఃఖం, అశాంతి కుటుంబ సభ్యుల్ని తలుసుకుంటూ కుమిలిపోతుంది కదా బాబా, కుమిలిపోతుంది. బాబాకి అటువంటి పిల్లల్ని స్వర్గం తీసుకురావటానికి చిన్న సూత్రం చెప్పాడంతే. ఆయన తీసుకురాకూడదు, ఆయన జడ్జి. మనం సంకల్పం చేస్తే తప్పకుండా తీసుకొచ్చేస్తారు. ఆ సంకల్పం కూడా ఆయనే పైనుంచి చేస్తాడు. కాబట్టి బాబా పలానా తారీఖుని ఉరిశిక్షని నిర్ణయించినప్పుడు ఆ ముద్దాయికి
నోటీస్ వెళ్ళినప్పుడు శరీరం అంతా చెమటలు పెట్టేస్తాయి, హార్ట్ బీటింగ్ పెరిగిపోద్ది. ఒక కంట్లో తన కుటుంబాన్ని చూసుకుంటాడు, రెండో కంట్లో తన మరణము సెకండ్కి దగ్గరకు వచ్చేస్తుందని ఆవేదన పడిపోతాడు. ఒక్కసారి అటువంటి ఆత్మను చూడండి బాబా అని సంకల్పం చేయండి. వాళ్ళెవరు? ఆత్మరూపంలో ఆయన పిల్లలే. మన కుటుంబంలో ఎవరికైనా రక్త సంబంధికులకి అటువంటి శిక్ష పడితే ఎంత బాధగా ఉంటుంది. మరి ఆయనకి ఎంత బాధగా ఉంటుంది. డ్రామాలో బందీ అయిపోయాడు ఆయన, ఏమీ చేయకూడదు, ఫిక్స్ అయిపోయిన డ్రామా. ఫస్ట్ సంగమేగంలోనే ఫిక్స్ అయిపోద్ది. జడ్జి సీట్లో కూర్చున్నప్పుడు తన రక్త సంబంధికులు బోన్లో ఆర్గ్యుమెంట్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో సీన్, అలాగే ఇక్కడ కూడా సుప్రీం జడ్జి అతను, అనంత విశ్వానికి జడ్జి అయిన రాజీ పడడం, క్షణిక ఆవేశంతో చేసిన, తెలిసి చేసిన, తెలియక చేసిన, ఇతరుల ప్రోద్బలంతో చేసిన శిక్ష పడిపోవలసిందే. భావ కర్మల గుహ్య గతి జ్ఞాత. కానీ మీకు తెలుసా, ఉరిశిక్ష పడిన వ్యక్తికి ఎవరు? రాష్ట్రపతి. ఆయన ఒక్కడు తప్పించగల శక్తి ఉంది ఆయనకి కొన్ని కారణాల ద్వారా. ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. అలాగే భగవంతుడికి వాళ్ళ యొక్క ఆవేదన ఆ ఉరిశిక్ష స్తంభానికి కానీ లేటెస్ట్ టెక్నాలజీలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క అడుగు అనేక జన్మలు చేసిన పాపము జ్ఞాపకం వస్తుంది. ఆ క్షణికమైన ఆవేశంలో చేసిన తప్పు మనసుని ఆ ఉరితంబం వచ్చే వరకు, ఆత్మ శరీరం నుంచి వదిలే వరకు తినేస్తుంది, దహించేస్తుంది, బతికుండగా కాల్చేస్తుంది. ఓ భగవంతుడా, క్షమిస్తావా? నా పిల్లల్ని రక్షిస్తావా? ఇలా వేడుకుంటుంది ఆత్మ. అర్థమైందా? అనుభవమైందా? అనుభవం చేసుకోండి, బాబాతో చెప్పండి. వాళ్ళెవరు? మీకు వాళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళు మన సోదరులు, రక్త సంబంధీకులు కాదు, ఆత్మ సంబంధంతో సోదరులు వాళ్ళు. మన ఆత్మిక తండ్రి అయిన పరమాత్మకి ముద్దాయిగా మిగిలిపోయిన ముద్దు బిడ్డలు వాళ్ళు.
కాబట్టి బాబా ఏం చేస్తారంటే, వాళ్ళకి పుణ్యం లేదయ్యా, ఉరిశిక్ష వలన పాపం భస్మమైంది పశ్చాత్తాపంతో, కానీ స్వర్గం రావటానికి వీలు లేదు. పుణ్యకథ ఉంటేనే స్వర్గం రావాలని ఆయన శాసనంలో ఉంది. మరి పుణ్యం ఎలా చేస్తారో వాళ్ళకి తెలియదు భగవంతుడి గురించి. ఉరుస్తంభానికి ఎక్కినప్పుడు పూర్వం అయితే శ్వాస ఆడుతున్న ఈ శరీరానికి తాడుతో అలా బిగించేస్తారు. ఆ సమయంలో దానికంత భయంకరమైన మరణము ఈ సృష్టిలో ఇంకెక్కడా లేదు. బాబాతో చెప్పండి, పుణ్యం కావాలి కదా, మాలో పుణ్యం ఉంది కదా, మేము పుణ్యాత్ములేమే కదా, మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ద్వాపరయుగం నుంచి ఉరిశిక్షకి బలైపోయి కుమిలిపోయి పిల్లల్ని రక్త సంబంధికుల్ని దూరంగా చూస్తూ మరణించిన ఆత్మలకి పంచిపెట్టండి బాబా, పంచిపెట్టండి. ఆ పుణ్య బిందువులతో వాళ్ళు సత్యయుగములో స్వర్గములో విశ్వమహారాజు అయిన మా అందరి ముందు సుఖశాంతులతో తిరగాలని, స్వర్గం రావాలని, ఒక్క జన్మ యొక్క ప్రక్షాళన అనేక జన్మల యొక్క ప్రాప్తిని ప్రసాదించాలని మనసారా అనంత విశ్వం తరపున ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నీది, ఎవరిది కాదు. నువ్వు స్థాపించింది అది. సాకార లోకంలో నీకొక హెడ్ ఆఫీస్ అది. అందులో తెలుసుకున్న ప్రతి ఒక్క ఆత్మ నీకు సన్నిహితులు. వాళ్ళ పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ప్రతి ఆత్మకి ఇచ్చి స్వర్గం తీసుకురా బాబా అని సంకల్పం చేసుకోండి. సిద్ధి పొందేస్తారు, వచ్చేస్తారు, వాళ్ళు గ్యారంటీగా వచ్చేస్తారు. బాబా, పరంధామంలో ఉండి నీకు వచ్చిన ఆలోచనలు, నీ ముందు ఎన్ని ఆర్తనాదాలు వస్తున్నాయి కాబట్టి నీకు వచ్చిన ఆలోచన మాకిచ్చి మా చేత పలికించి మహాన్ ప్రాప్తిని ప్రసాదిస్తున్నావా తండ్రి. అలా అనుభవం చేసుకోండి. బాబా, నీ ఆశ పూర్తయింది కదా, ప్రతి ఒక్క బిడ్డ బాగుండాలని ఆశిస్తావు కదా. మరి ఆ దృశ్యాన్ని చూసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయిన రక్త సంబంధికులను కానీ స్నేహితులను కానీ
వాళ్ళు కూడా మరువలేని దృశ్యం అది, మరణ దృశ్యం అది, భయంకరమైన దృశ్యం అది. వాళ్ళు ఏం పాపం చేసుకున్నారయ్యా? వాళ్ళకి ఇతను రక్త సంబంధికుడిగా పుట్టి అటువంటి మరణాన్ని పొందాడు. కాబట్టి వాళ్ళని కూడా కనీసం త్రేతాయుగంలో ప్రజలుగా తీసుకురా బాబా అని సంకల్పం చేసుకోండి. వాళ్ళు సత్యయుగంలో సత్యమైన మనసుతో పశ్చాత్తాపడ్డారు కాబట్టి సత్యయుగం వస్తున్నారు. వీళ్ళు త్రేతాయుగం ప్రజల్లోకి వస్తారు. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు మనసా సేవ చేయటానికి పెద్ద ఇష్టపడలేదు నేను. ఎందుకంటే లాతూరు భూకంపం వచ్చినప్పుడు పలమనేరులో బట్టి జరుగుతుంటే అక్కడ మొదలుపెట్టారు ఈ మనసా సేవ భగవంతుడు. ఏ విధంగా అయితే సూర్యుడి కిరణాలు మన శరీరం మీద పడినప్పుడు ఎటువంటి వాడికైనా వేడిని పుట్టిస్తుంది, ఉదయం అయితే డి విటమిన్ని ఇస్తుంది. చీకటిగా ఆరోగ్యంగా ఉన్న నయనాలు చీకట్లో ఏ వస్తువుని చూడలేదు. డాక్టర్ పరీక్ష చేసి నీ నయనాలు అంతా బాగున్నాయన్న చీకట్లో వస్తువు కనపడుతుందా? వెలుగు లేకుండా ఈ ప్రపంచమే లేదు. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చిన వాడు ఆ జ్యోతి స్వరూపుడు. ఆయన ఒక్కరే ఒక్కరే ఒక్కరే. ఎంత పెద్ద లైట్ పెట్టాడు అక్కడ. ఈ రూము లైట్ కావాలంటే ఒక 30-40 లైట్లు కావాలి. కరెంట్ ఆగిపోతే లైట్లు ఆరిపోతాయి. ఆ లైటు, ఆ సూర్యుడు ఆరడు. ఎవరు సృష్టించారు? నిరాకారి జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమశివుడు సృష్టించాడు. కాబట్టి 176 మనసా సేవలు చేయించారు బాబా. లాతూరు భూకంపం నుండి ఇప్పటి వరకు నాకు తెలీదు. యూట్యూబ్లో వింటున్న వాళ్ళు తెలుసుకుని 176 మనసా సేవలు ఉన్నాయన్నయ్య అన్నారు. ఓహో బాబా, ఆహా బాబా, నువ్వు చేయించుకున్నావా? సంతోషం అనుకున్నాను. ఈరోజు నేను అక్కడ యోగం చేసుకుని బాబాకి చెప్పి ఈ చెక్కపేట మీద కూర్చున్నప్పుడు, ఇది చెక్కపేట, ఇది ఆయన హృదయము అమృతంతో తయారయింది. ఆయన హృదయంలో నువ్వు కూర్చోవాలంటే శ్వాస శ్వాసలో, ప్రతి ఆలోచనలో ఆయన నీ ముందు ఉన్నట్టు అనుభవం చేసుకోవాలి. ఏ విధంగా అయితే పెళ్లి సంబంధంలో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వాళ్ళ ముఖాలు చూసుకుని అందం కానీ గుణం కానీ కుటుంబం యొక్క సంప్రదాయం వలన కానీ
కుటుంబ సాంప్రదాయం పెద్దలకు కావాలి. ఆ యవ్వనంలో అందం వీరిరువురికి కావాలి. అది భగవంతుడి సృష్టిలో పెట్టిన ఒక అద్భుతమైన ఆకర్షణ. పెళ్లి సంబంధాలు అయిపోయిన తర్వాత ముహూర్తాలు తాంబూలం తీసుకున్న సమయానికి ముందు వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా ఆ హృదయాలలో ఆ చిత్రం, హృదయం చేసిన చిత్రం కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. తర్వాత పాత అయిపోద్ది. అది పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ చిత్రాలు పాత అయిపోతాయి. కానీ ఎప్పుడు మీరు ఈ సభలో ఉన్న మీరు కానీ నేను కానీ అలా పాతది అవ్వకూడదు. మనకి బాబా ఎప్పుడు మన కళ్ళ ముందు తిరుగుతున్నట్టు అనుభవించేసుకోవాలి. కన్నపల్ని భగవంతుని కనిపిస్తున్నట్లు, మాట్లాడిని భగవంతుని మాట్లాడుతున్నట్లు, నీడని ఎలాగైతే విడదీయలేమో మన పక్కన ఆయన తిరుగుతున్నట్లు నీ అభ్యాసాన్ని, అనుభూతిని తీవ్రగతిలో చేసుకుంటే నువ్వే దేవతవు. భగవంతుడు కాదు, దేవతవు. దేవతలు అనేక మంది, దేవుడు ఒక్కడే. దేవతలు దేవుడు ఎవరు? దేవుడు దేవతలు ఎవడు? కాబట్టి అక్కడి నుంచి ఎందుకు బాబా 176 మనసా సేవలు చేయించు 9 లక్షలు వచ్చేసారు అంటే ఉరిశిక్షకి గురైన ఆత్మలకి మళ్ళీ మనసా సేవ చేయి, నేను నీకు సపోర్ట్ ఇస్తా. ఈ మైక్ మాటలొచ్చా? సెల్ ఫోన్కి మాటలొచ్చా? మాటలు రావు. మరి ఎన్ని భాషలు మాట్లాడుతుంది అది? మరి భగవంతుడు ఎంత గొప్పవాడు. ఆ సైన్స్ ఎవరి నుంచి వచ్చింది? సైలెన్స్ శక్తి నుంచి వచ్చిందని చెప్పారు. ఈ సభలో ఉన్న మీరు, నేను అందరం నడుస్తూ తిరుగుతూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ సైలెంట్ అయిపోతే, అవసరం వచ్చినప్పుడు మాట్లాడి, అవసరం లేనప్పుడు అతన్ని అనుభవం చేసుకుంటే ఈ సైన్స్ సాధనాలు సమాప్తి అయిపోతాయి. సైలెన్స్ నుంచి వచ్చిన సైన్సు సమాప్తి అయిపోద్ది. అప్పుడు సైలెన్స్ శక్తి విశ్వం అంతా ఒక్క సెకండ్లో ఏ విధంగా అయితే మెరుపు ఒక్క సెకండ్లో లక్షలాది కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది, అలాగే ప్రపంచం పరివర్తన అయిపోద్ది. అర్థమైందా? సరిపోతుందా మనసా సేవ? మనసా సేవ అంటే మనిషి ఇక్కడే కూర్చుంటాం, మనసు ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆ నక్షత్ర మండలం పైన ఉన్న అతనికి యాక్సిడెంట్లో ఓ భగవంతుడాన్ని తలుచుకుంటే వెళ్ళిపోతుంది. హాస్పిటల్లో హార్ట్ అటాక్ వచ్చి చావు బతుకుల్లో ఉండి 10 లక్షలు అక్కడ కడితే ట్రీట్ చేస్తానన్న ఆ సమయంలో ఆ పేషెంట్ యొక్క ఆర్తనాదాలు, ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆవేదన ఆయనకి వెళ్ళిపోద్ది. మీరెవరు? మిమ్మల్ని ఎన్నుకున్నారు, మరి మీకు టచ్ అవ్వట్లేదా? కాబట్టి సేవ పూర్తయింది. మనసా సేవ చాలా మార్కులు ఉంటాయి. యజ్ఞ సేవ మార్కులు ఉంటాయి. స్వసేవ మార్కులు ఉంటాయి. విశ్వసేవ మార్కులు ఉంటాయి. 4 గంటలకి వేరు మార్కులు ఉంటాయి. అప్పుడే మీరు విశ్వ మహారాజు అవుతారు సత్యయుగంలో. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. ఈ వేదిక మీద ఇటువంటి కార్యము జరగలేదు.
30-40 సంవత్సరాలు సంబంధం ఉండే పెళ్ళిళ్ళు జరిగినాయి ఇక్కడ. కానీ ఈరోజు భగవంతుడు మనకు 5000 సంవత్సరాలకి 84 జన్మలకి వికారాల అగ్నిలో కాలిపోతూ కాలిపోతూ ఓ భగవంతుడాన్ని అరుస్తున్నప్పుడు, ఆత్మహత్యలు చేసుకునేటప్పుడు, భగవంతుని తెలుసుకున్నప్పుడు ఆయనకి వెళ్ళిపోద్ది అక్కడికి ఆర్తనాదం. ఆయన ఆపగలడు, కానీ ఆపడు. ఎందుకంటే కర్మ ఫిలాసఫీ, కర్మల గుషిగట్టి చాలా లోతుగా ఉంటుంది. గోడకి బంతిని కొట్టావు, బంతిని వేసావు, అది జడమైంది, ఇది జడమైంది, మళ్ళీ తిరిగి నీకు వచ్చేస్తుంది అది. కాబట్టి ఏ జన్మలో ఏం చేస్తే అది వచ్చిందో బాగా తెలుసు ఆయనకి. అనుభవించైనా సమాప్తి చేసుకోవాలి, లేదా యోగశక్తితో, యోగం అంటే ఆ నిరాకారుణ్ణి నీ ముందు అనుభవం చేసుకుంటే నీ పాపమో వాళ్ళ పాపం కూడా భస్మం అయిపోతుంది. డాక్టర్కి జబ్బు చేయదు, జబ్బుతో ఉన్న పేషెంట్ని టెస్ట్ చేసి ముట్టుకుని అవసరమైతే ఆపరేషన్ చేసి ఆ వ్యాధిని తగ్గిస్తాడు. అలాగే మీరందరూ ఒక్కసారి 4 రోజుల్లో ఒక పూట అయిపోయింది. కాబట్టి బాబా ఇటువంటి అదృష్టాన్ని ప్రసాదించిన మీకు యావత్ విశ్వం తరపుని అభినందనలు అని సంకల్పం చేసుకోండి. సేవ పూర్తవుతుంది. అకల్యాణంలో కళ్యాణం చేయటం అంటే భగవంతుడి యొక్క విధి ఇదే. అకల్యాణంలో కళ్యాణం చేయటం, కళ్యాణంలో కళ్యాణం చేయటం గొప్ప కాదు. చక్కగా ఇది రికార్డ్ చేశారు. ఇంకా అంతకుముందు రికార్డ్ చేసిన ఎన్నో ఉన్నాయి. మీరింటి దగ్గర సరిగ్గా 11 గంటలకే ఒకటి పక్కన ఒకటి చేరిస్తే 10 రెట్లు పెరిగిపోయింది. మీ ఇంట్లో యజమాని, పిల్లలు కార్య వ్యవహారాల కోసం బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇలా కూర్చోండి, ఆ రికార్డు చేసిన దాన్ని పెట్టుకోండి. మీ మనసు సేవ చేసేస్తుంది. ఎందుకంటే భజన చేస్తున్న వాళ్ళ దగ్గర కూర్చుంటే మనం భజన చెయ్యం, కానీ మనసు నాట్యం చేస్తుంది. ఒక సినిమాలో కృత్రిమంగా యుగల్స్ డ్యాన్స్ చేస్తుంటే ఆ వైబ్రేషన్స్ మనకు కూడా వచ్చి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. ఈ అనంత సృష్టి వైబ్రేషన్స్ మీద ఆధారపడింది. కాబట్టి నాకు రాదని అనుకోకండి, రికార్డు చేసింది పట్టుకెళ్ళండి. 176 మనసా సేవలు 176 రోజులు చేసుకోండి. మీరే విశ్వ మహారాజు. ఆయన ఆశన జడ్జి, ఆయన న్యాయాధిపతి, ఆయన ధర్మాత్ముడు, పరమ పవిత్రుడు. కుష్టి రోగం వచ్చిన వాడి శరీరంలో ఉన్న ఆత్మ కూడా నా బిడ్డే అంటాడు. ఆరోగ్యంతో కలకలాడుతూ అందంగా వరల్డ్ బ్యూటీలో ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్న ఆత్మ కూడా
నా బిడ్డే అంటాడు అతను. శరీరాన్ని చూడు, ఆత్మను చూస్తాడు. మనం కూడా అవి నేర్చుకుంటే చాలామంది పుణ్యాత్ములైపోతారు. అలా చేసుకోండి. థ్యాంక్ యూ శివబాబా, చక్కటి సేవ చేయించావు. నాకు ఇష్టం లేకపోయినా ఎన్నోసార్లు ఈ సేవ చేసిన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు చక్కగా చేయించావు. నువ్వే పైనుంచి పలికావు. నీ పలుకులే ఈ సాకార లోకంలో మారుమోగి ఈరోజు ద్వాపరయుగ రాజులకి గురైన, ఆ శాసనానికి గురైన, మరణశిక్ష పొందిన పవిత్ర ఆత్మలు, నిన్ను తెలుసుకున్న ఆత్మలకు ఆశ సమయంలో పునర్జన్మను ప్రసాదించావు. ఏ పునర్జన్మ? స్వర్గ ప్రాప్తి. గొప్ప జన్మది. పశ్చాత్తాపము పాప పరిహారాన్ని చేస్తుంది. బాబా అంటారు, మీరు తప్పులు చేస్తారు, సహజం. కానీ పశ్చాత్తాప హృదయంతో నేను ఈ తప్పు చేశాను అని నా సన్ముఖంలో నువ్వు చెప్తే సర్గం పాపం శిక్ష సమాప్తైపోతున్నారు. మరుసటి రోజుకి అది రాదు నీ వెంట అని చెప్పారు. నేను దాన్ని సమాప్తి చేసే శక్తిని కూడా ప్రసాదిస్తానని చెప్పారు. అంచేత ఉరిశిక్ష పడుతున్న సమయంలో శివ, ఏ ఆత్మ పరోక్షంగా నిన్ను తలుసుకుని పశ్చాత్తాపడిందో ఆ ఆత్మని సత్యం తీసుకురా, స్వర్గం తీసుకురా. ఈ ఒక్క జన్మ యొక్క నష్టం అనేక జన్మల సుఖాన్ని ప్రసాదిస్తుంది. అలా అనుభవం చేసుకోండి. 11 గంటల నుంచి ఒక అర్ధగంట చేసుకోండి. మీ చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా భగవంతుడి శక్తి కిరణాలతో నిండిపోతుంది. ప్రపంచం పవనమవుతుంది. పరమాత్మ ఆశీర్వదిస్తుంది. ఇలా చెప్పుకుంటే గంటల తరబడి చెప్పేసుకుంటాం. ఎందుకో తెలుసా? నక్షత్ర మండలం పైన సైన్స్ సాధనాలు వెళ్ళలేనంత దూరం ఋషులు, మునులు, దేవతలు ఎవ్వరూ వెళ్ళలేనంత దూరంలో ఆయన ఆలోచన మనకి ట్రాన్స్ఫర్ చేసి మన చేత పలికించి ప్రాప్తిని మనకిచ్చి ఆశను తీర్చుకుని నిర్భాగ్యులను పుణ్యాత్మంగా చేసేస్తున్నాడు. గుళ్ళో పూజారులు మంత్రాలు ఉచ్చారణ చేసి ప్రసాదం తయారు చేస్తారు. ఎంతమంది పంచి పెడుతున్నారు? వాళ్ళు గుళ్ళో మంత్రాలు ఉచ్చారణ చేయటం వల్ల ఆ మంత్రశక్తి ఆ ప్రసాదంలో ప్రవేశించి నిన్ను పాలన చేసేస్తుంది. ఓకే, ఈ లోకంలో సమయం చూడాలి కాబట్టి, ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ఇటువంటి మనసా సేవ బాబా నిర్ణయిస్తారు. మీరు కూడా చేసుకోండి. సమయం సమీపంగా వచ్చేస్తుంది. సమయ ప్రమాణంగా మనం పరుగు పెట్టాలి. కాబట్టి మీ పుణ్యాన్ని పెంచుకోండి. పాపం లేదు, ఇటు పుణ్యం లేని ఆత్మలకు పంచిపెట్టండి. పరమాత్మను పంచిపెట్టమనండి. పంచిపెట్టండి. చెక్కు రాశారు ఇంటి దగ్గర, బ్యాంకు పట్టుకెళ్ళారు. అక్కడ బ్యాలెన్స్ ఉంటే మీకు ఇచ్చేస్తారు. మీరు వెళ్ళక్కర్లేదు. ఆ చెక్కు చూపించి ఇచ్చేస్తారు.
అలాగే మనం సంకల్పం చేస్తే బాబా ఇచ్చేస్తారు. ఆ సంకల్పం ఎలా ఉండాలంటే నీ హృదయం శుభభావంతో కరిగిపోవాలి. వాళ్ళ పాపభారం భస్మై అప్పుడు ఈ కలియుగానికి తెరపడిపోతుంది.